హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. హెల్త్ ప్రతి ఇంటి కిచెన్లో తప్పకుండా ఉండేటువంటి దినుసుల్లో వామ్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే వామ్ కేవలం వంటల్లో మాత్రమే కాకుండా శరీరానికి సైతం ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మరి వామ్ శరీరానికి చేసే మేలు గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మర్చిపోకండి. మన వంటింట్లో వామ్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి ఘాటైన రుచి, వాసన ఉంటుంది. పలు జీర్ణ శ్వాస సమస్యలకి, నొప్పులకి వామ్ ఒక చక్కని ఔషధం. వామ్ మొక్క వేరు నుంచి కాండం చివరి భాగం వరకు ప్రతిదీ ఒక ఔషధంగా పనిచేస్తుంది. శీతాకాలంలో ఆరోగ్య సమస్యలతో చాలా బాధపడుతూ ఉంటాం. వామ్లో విరిగా లభించే పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు, పెట్రోకెమికల్, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు దెబ్బతిన్న జీర్ణక్రియలు కూడా మెరుగుపడతాయి. వామ్ వేసి మరిగించిన నీటిని సేవించడం ద్వారా జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. ఆ నీటిని సేవించడం ద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. ఒక స్పూన్ వాముని గ్లాసు నీళ్ళల్లో మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే దగ్గు, జలుబు సమస్యలకి తగ్గుముఖం పడతాయి. వామ్ కడుపు నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. వామ్ పేగుల్లో స్రవణాలను పెంచి ఆరోగ్యం సులభంగా, వేగంగా ముందుకు కదిలేలా చేసి జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. వామ్ వాడేవారిలో మలబద్ధకం, కడుపుబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. వామ్ పొడి, ఉప్పు బాగా కలిపి నూరి రోజు కొద్ది కొద్దిగా తీసుకుంటే ఎసిడిటీ సమస్య కూడా తగ్గుతుంది. వామ్, జీలకర్ర, అల్లం పొడి కలిపి తీసుకుంటే అజీర్తి దూరమై ఆకలి పుడుతుంది. దంచిన వాముని నిమ్మరసంలో వేసుకొని తాగితే తేపుళ్ళు, కడుపుబ్బరం తగ్గుతాయి. వామ్ వాడేవారిలో రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడడంతో కాక శరీరంలో ఉండే కొవ్వు తగ్గి బరువు అదుపులోకి వస్తుంది. ఊపిరితిత్తుల్లో చేరిన కఫాన్ని బయటకు పంపేందుకు, అధిక రక్తపోటు అదుపు చేసేందుకు వామ్ ఉపయోగపడుతుంది. పిప్పి పన్ను నొప్పి వేధిస్తుంటే వామ్ పొడి నువ్వుల నూనెలో కలిపి పిప్పు పన్ను పైన పెడితే పంటి నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.